ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు మనం మత్తయి సువార్త 11వ అధ్యాయము 1 నుండి 24 వచనం వరకు చదువుకున్నాం కదండీ. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకే వందనాలు తండ్రి దేవా. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టిన ఆయన యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి దేవా. ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండే ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలంటును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. అండి యేసయ్య జనసమూహంతో మాట్లాడుతూ ఇంకా ఏమంటున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను. కదండి, కొంతమంది యేసుని తక్కువ కులస్తుల దేవుడు అనేసి అవహేళనగా మాట్లాడుతూ ఉంటారు కదండి. యేసుని ఆ విధంగా అనడానికి కారణము, నిజంగానే తక్కువ కులస్తులు ఎక్కువ మంది యేసుని తమ సొంత రక్షకునిగా అంగీకరించారు కదండి. అదే విషయాన్ని ఇక్కడ యేసు కూడా చెప్తున్నారు కదండి. తమ దృష్టికి తాము జ్ఞానులము అని అనుకునే వారికి యేసయ్య తనని తాను బయలుపరచుకోవట్లేదంట కదండి. అందుకనే వారిలో అనేక మంది యేసయ్య నిజ రక్షకుడు అనేసి తెలుసుకోలేకపోతున్నారు కదండి. కానీ తమకేమీ తెలియదు, తాము ఎందుకు పనికిరామని అనుకొని తమకు తాము తగ్గించుకొని ఒక పసిపిల్లల వంటి స్వభావం కలిగిన వారికి యేసయ్య తనని తాను బయలుపరుచుకుంటున్నారంట కదండి. ఈ విధంగా చెప్పి ఇంకా యేసు ఏమంటున్నారో మనం చూద్దామండి. 26వ వచనము. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవరునూ కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడు కాకను మరి ఎవరునూ మరి తండ్రిని ఎరుగడు. ఇక్కడ యేసు ఏమని చెప్తున్నారండి? సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉంది, ఎందుకంటే నా గురించి సమస్తము నా తండ్రికి తెలుసు అనేసి యేసే చెప్తున్నారు కదండి. ఇంకా యేసే ఏమంటున్నారండి? కుమారుడు ఎవరికి ఆయనను అంటే తండ్రిని బయలుపరచాలని అనుకుంటారో ఆ వ్యక్తి కాక మరి వేరే ఏ వ్యక్తి కూడా తండ్రిని ఎరుగరంట కదండి. అంటే మనం తండ్రిని ఎరిగామంటే దానికి కారణము యేసే కదండి. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.